హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమికి మా ఊర్లో మాత్రం 10 డేస్ వరకు జాతర ఉంటుంది. చాలా బాగా చేస్తారు. ఈ దసరా దీపావళి కంటే కూడా ఈ శ్రీరామనవమి జాతర మాత్రం బాగా సెలబ్రేట్ చేస్తారు. మేము కూడా జాతర రోజు వెళ్ళాము. డే టైంలో మాత్రము ఊరేగింపు ఉంటుంది, రథోత్సవం జరుగుతుంది. సీతారాములని ఈ రథం పైన ఊరేగిస్తారు. అందరూ డే టైంలో అయితే రథం ఎక్కి కొబ్బరికాయ కొడతారు. కానీ మేము మాత్రం డే టైంలో వెళ్ళలేదు, నైట్ టైంలో వెళ్ళాము. ఈవినింగ్ టైం వెళ్ళాము. ఈవినింగ్ టైంలో ఇంకా రథం నుంచి దేవుళ్ళను తీసేసి గుళ్ళోనే పెడతారు. మేము ఇంకా డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళి కొబ్బరికాయ అయితే అక్కడే కొట్టాము. తర్వాత అందరూ చాలామంది అయితే ఈవినింగ్ టైమే వచ్చారు. డే టైంలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఎవరు బయటికి వెళ్ళకుండా ఈవినింగ్ టైంలోనే జాతరలో అందరూ అయితే తిరుగుతున్నారు. మేము కూడా ఈ జాతరలో గాజులు అయితే వేయించుకున్నాము. ఫస్ట్ టైం గాజులు వేయించుకోవడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడు అయినా మేము గాజులు ప్యాక్ చేయించుకుంటాం కానీ అక్కడే కూర్చొని వేయించుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం వేయించుకున్నాము. ఇక్కడ వీళ్ళు మాత్రం ఫెస్టివల్ చేస్తున్నారు, దేవుడి దగ్గరికి వచ్చారు. తర్వాత చూడండి, అందరూ జాతరలో మాత్రం ఈ విధంగా షాప్ చేస్తున్నారు. మేము కూడా మాకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే వేయించుకున్నాము. ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు వేయించుకున్నాము. ఇది మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి పాట్ తీసుకోవడానికి వచ్చాము. బోనం చేయాలి. నెక్స్ట్ డే మాత్రం డ్రై చేశారు కాబట్టి అక్కడ బోనం పెట్టాలి. అక్కడ మార్నింగ్ టైంలో పాట్ తీసుకొచ్చి తర్వాత ఈ బోనం వండి మాత్రం అందులో అన్నం వండి ఈ విధంగా పాట్కి కుంకుమ పసుపు పెడుతున్నాము. ఇంకా మామిడి తోరణాలు, అన్ని కంకణాలు కూడా కట్టి పెట్టాము. వేపకొమ్మలు, ఈ చిన్న బిందెల్లో మాత్రం వాటర్, బొడ్రాయి దగ్గర వాటర్ కూడా పోయాలి కాబట్టి వాటర్ కూడా పెట్టాము. ఇంట్లో కూడా ఇంకో బోనం చేసాము. ఇంట్లో కూడా దేవుడికి పెట్టాలి కదా, మొత్తం 2 బోనాలు చేసి ఒకటి ఇంట్లో ఒకటి బొడ్రాయి దగ్గర పెట్టాము. ఇక్కడ దేవుడికి దీపం పెట్టి మాత్రం ఈ బోనం పైన దీపం పెట్టి దేవుడి దగ్గర పెట్టాము.
ఇంకా బొడ్రాయి దగ్గరికి కూడా బోనం తీసుకెళ్ళాము. బోనం పెట్టి ఇంకా దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి రిటర్న్ అయ్యాము. చాలా ఎండ ఉంది అసలు ఆ రోజు, ఎంత వేడిగా ఉంది. ఇంకా త్వరగా బోనం పెట్టేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి అయితే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంట్లో దేవుడి ప్రసాదం తిన్నాక ఇంకా నైట్కి మేము ప్రిపేర్ చేసుకున్నాము. చికెన్, మటన్, ఇంకా ఆయిల్ రైస్ ఈ విధంగా చేసుకొని ఆ రోజైతే ఇలా ఎంజాయ్ చేసాము. మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా కామెంట్ చేయండి.